హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ధీరజ్లు చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక అది చూసిన సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ ధీరజ్ గాడు నా కూతుర్ని మోసం చేసి బలవంతంగా నా కూతురు మెడలో తాళి కట్టాడు. కానీ అది తెలియక నా కూతురు వాణ్ణి నమ్ముతుంది. లేదు, ఎలాగైనా వీళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీసి ప్రేమని నాతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోతాను అని సేనాపతి అనుకుంటూ ప్రేమతో మాట్లాడాలి, ప్రేమని ఒప్పించాలి, ఈ రామరాజు కుటుంబాన్ని అసహించుకునేలా చెయ్యాలి అని చెప్పి ఇక సేనాపతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ ఒంటరిగా కనిపిస్తుంది. అది చూసిన సేనాపతి వెంటనే ప్రేమ దగ్గరికి వచ్చి, అమ్మ ప్రేమ, ఏంటమ్మా, ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా అనగానే అప్పుడు ప్రేమ, ఏంటి నాన్న, ఇప్పుడు ఏం జరిగిందని ఎందుకు అంతలా కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు సేనాపతి, చూడమ్మా, అసలు ఆ ధీరజ్ గాడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. మన కుటుంబం మీద పగ సాధించడం కోసమే ఆ వేదవతి ధీరజ్ చేత నీ మెడలో బలవంతంగా తాళి కట్టించింది. ఆ విషయం నాకు తెలుసమ్మా అనగానే ఇక మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నా గురించి నాన్నకి ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ, నాన్న నీకు తెలియదు నాన్న, అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా నువ్వు చూడలేదు, నాకు తెలుసు. చూడు నాన్న, ఇప్పుడు నా పెళ్లి గురించి ఏదైనా విషయం బయట పెడితే మన కుటుంబం పరువే పోతుంది నాన్న, నువ్వు దీని గురించి ఆలోచించొద్దు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, లేదమ్మా, ఇదంతా అబద్ధం, కావాలనే ఆ వేదవతి ధీరజ్ ఇద్దరు కూడా నిన్ను మోసం చేశారు, మన ఇంటికి దూరం చేశారు అని సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ, నాన్న ఈ విషయం గురించి నీకేమీ తెలియదు, ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం కాదు. ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా సరదాగా నానమ్మ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని దూరం చెయ్యొద్దు నానా అని చెప్పి ఇక ప్రేమ సేనాపతితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే సేనాపతి, ఇదేంటి, ప్రేమకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అని చెప్పి వెంటనే సేనాపతి, చూడు ప్రేమ, ఇప్పుడు నువ్వు మర్యాదగా మాతో పాటు వస్తావా? సరే, లేకపోతే మీ పెళ్లి గురించి రామరాజు ముందు బయట పెడతాను అని సేనాపతి అనగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కోపంగా, నాన్న నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదంటే మన కుటుంబం పరువు తీయాలనే చూస్తున్నావా? అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా నీకు తెలియదు, నువ్వు తెలిసినట్లు మాట్లాడొద్దు. నా జీవితం కాపాడింది ధీరజ్ని వదిలి నేను ఎక్కడికి రాను, నా ప్రాణం పోయినా వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రేమ చాలా కోపంగా సేనాపతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాటలు విన్న సేనాపతి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా ఈ రామరాజుని బాధ పెట్టాలి, వీడి కుటుంబం ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక సేనాపతి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క రామరాజు తన కొడుకు కోడలతో సంతోషంగా ఉండడం చూసి సేనాపతి, ఒరేయ్ రామరాజు, నా కూతురి మెడలో బలవంతంగా నీ కొడుకు తాళి కట్టాడు, నా చెల్లెల్ని నువ్వు నా ఇంటికి దూరం చేశావు, నీ కొడుకు నా కూతుర్ని దూరం చేశాడు, అలాంటి మీరు సంతోషంగా సరదాగా గడుపుతూ ఉన్నారు, నేను మాత్రం నా చెల్లెలు నా కూతురి కోసం బాధపడుతూనే ఉన్నాను. కానీ మీ సంతోషం ఎంతోసేపు నిలువనివ్వను, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. మా అమ్మ పుట్టినరోజు వేడుకలని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉండనిస్తానని ఎలా అనుకున్నావురా? కావాలనే నీతో ఒక ఆట ఆడుకోవడం కోసమే ఈ ఇంటికి వచ్చాము అని చెప్పి ఇక సేనాపతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే సేనాపతికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఈ రామరాజు సంతోషంగా ఉండకూడదంటే అదే సరైన సమయం అని చెప్పి వెంటనే సేనాపతి తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక సేనాపతి నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు సేనాపతి,
చూడండి ఎస్ఐ గారు, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. ఆ రామరాజు కొడుకు నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టి నా కూతుర్ని తీసుకువెళ్ళిపోయాడు. అది తెలియక నా కూతురు వాడే దేవుడు అనుకొని వాడింట్లోనే ఉండిపోయింది. ఎలాగైనా ఆ రామరాజుని ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని సేనాపతి అనగానే అప్పుడు ఎస్ఐ, సరే సేనాపతి గారు, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఇక ఎస్ఐ ఫోన్ పెట్టేశాడు. సేనాపతి మాత్రం రామరాజు వైపు చూస్తూ, ఒరే రామరాజు, నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ కాసేపట్లో నీ ఇంట్లో ఒక రణరంగమే మొదలవుతుంది. ఇక నిన్ను నీ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని చెప్పి ఇక సేనాపతి అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇంతలోనే ఎస్ఐ ఇంటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి రామరాజు గారు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, ధీరజ్, సాగర్, చందు అందరూ కూడా అక్కడికి వస్తాడు. ఇక వాళ్ళని చూసిన ఎస్ఐ మాత్రం రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు, ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి రామరాజు గారు, నిన్ను నీ కొడుకుని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి ఎస్ఐ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి? మేమేం తప్పు చేశాం అనగానే అప్పుడు ఎస్ఐ, ఏంటి రామరాజు గారు అలా మాట్లాడతారు? ఏం తప్పు చేయడం ఏంటి? మీ కొడుకు అదే ధీరజ్ ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టి తనని మీ ఇంటికి తీసుకొచ్చాడని, ప్రేమని బాధ పెడుతున్నానని వాళ్ళ నాన్న సేనాపతి గారు మీ మీద నాకు కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చాం అని ఎస్ఐ అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఎస్ఐ, పొరపాటు పడ్డట్టున్నారు. సేనాపతి గారేంటి మీకు మా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? అదంతా అబద్ధం అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అవునండి ఎస్ఐ గారు, నేను కరెక్ట్గానే కంప్లైంట్ ఇచ్చాను. నా కూతురుని మోసం చేసి ఈ ధీరజ్ గాడు నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టి నా కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాను అని సేనాపతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు, ధీరజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు, ఏ సేనాపతి, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టడం ఏంటి? ఏమైనా బుద్ధుందా నీకు? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనల్ని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అలాంటి వాళ్ళ మీద ఇలా నింద వేయడం మంచిది కాదు అని రామరాజు అనగానే అప్పుడు సేనాపతి, ఒరేయ్ రామరాజు, నీ కొడుకే నిన్ను మోసం చేస్తున్నారా? నిన్ను కట్టుకున్న భార్య కూడా నిన్ను మోసం చేసింది. అసలు నా కూతురు నీ కొడుకు ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు అని అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి, ధీరజ్, నర్మద ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే తన మనసులో, ఇదేంటి సేనాపతికి నిజం ఎలా తెలిసిపోయింది? ప్రేమ ధీరజులు ప్రేమించుకోలేదని వాళ్ళకెలా తెలిసింది అని అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే సేనాపతి, ఒరేయ్ రామరాజు, చెప్పమనరా, అదే నీ భార్య నిన్ను మోసం చెయ్యలేదని చెప్పమను అనగానే అప్పుడు రామరాజు, విజయమ్మ చెప్పు, ఏం జరిగింది? నిజంగానే వీళ్ళిద్దరూ ప్రేమించుకోలేదా? పెళ్ళి చేసుకోవాలనుకోలేదా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్, నానా, ఈ సేనాపతి చెప్పింది మొత్తం అబద్ధం. నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండడంతో ఎక్కడ మా పెళ్లి చెయ్యరో ఏమో అని భయపడి నేను ప్రేమని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాం. అది కూడా ప్రేమ అనుమతితోనే తన మెడలో తాళి కట్టాను అని ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రామరాజు, చూసావారా సేనాపతి, నా కొడుకు చెప్పింది విన్నావు కదా, కావాలంటే నీ కూతుర్ని కూడా అడుగు అనగానే అప్పుడు సేనాపతి, అమ్మా చెప్పమ్మా, అదంతా అబద్ధం అని చెప్పు. కావాలనే ధీరజ్ నీ జీవితం నాశనం చేయడం కోసం మన కుటుంబం మీద ఉన్న పగతో నీ మెడలో తాళి కట్టాడని చెప్పమ్మా అనగానే అప్పుడు ప్రేమ, లేదు నాన్న, అదంతా అబద్ధం. కావాలంటే ఏదైనా మీరు తెలుసుకోండి, కానీ నేను ధీరజ్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం,
చేసుకున్నాం అంతే. నా మెడలో బలవంతంగా ధీరజ్ నాకు తాళి కట్టలేదు. నేను ఒప్పుకుంటేనే ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. ఇందులో ఎవరి బలవంతము లేదు. నానా, నీకు ఎవరో తప్పుగా సాక్ష్యం నీకు తప్పుగా చెప్పారు అని ప్రేమ అంటూ ఉంటే ఇక ఇంతలోనే సేనాపతి, అవునా, అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి రామరాజు గారు అనగానే ఇక వెంటనే సేనాపతి తన ఫోన్లో ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక వెంటనే వేదవతితో, ఏంటి బుజ్జమ్మ ఇది అనగానే అప్పుడు వేదవతి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రేమ మెడలో బలవంతంగా తాళి ఎప్పుడూ కట్టియలేదు. చూడండి, అసలు ఇన్ని రోజులు ఈ విషయం దాచిపెట్టింది మీకోసమో నా కోసమో కాదండి, మా పుట్టింటి గౌరవం కోసం. కానీ ఇప్పుడు మా అన్నయ్యే తన కుటుంబం పరువు తీసుకోవాలనుకుంటున్నాడు. నాకు అవసరం లేదు. అందుకే అన్ని నిజాలు చెప్పేస్తాను. ఇన్ని రోజులు నా మేనకోడలు జీవితం నాశనమైపోతుందని నేను ఓపిక పట్టాను. మా పుట్టింటి పరువు అందరి ముందు తీయకూడదని, వాళ్ళు అందరి ముందు అవమానపడకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళ చేతులారే వాళ్ళు చేసుకుంటే నేనేం చేస్తానండి? ఉండండి, జరిగిన విషయం మొత్తం కూడా నీకు చెప్తాను అని చెప్పి ఇక వేదవతి, చూడండి, అసలు ధీరజ్ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. కళ్యాణ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు. ఇక ప్రేమకి ఆ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఇంట్లో ఉన్న డబ్బు నగలు తీసుకొని ఆ కళ్యాణ్ గాంతో పారిపోయింది. వాడు మాత్రం ప్రేమని కాదు ప్రేమించింది, తన దగ్గర ఉన్న ఆ డబ్బు నగలని ప్రేమించాడు. అందుకే ప్రేమని ఒక బ్రోతల్ కేసు కింద అమ్మేసి తను ఆ డబ్బు నగలు తీసుకొని పారిపోబోతూ ఉన్నాడు. ఇక అది తెలుసుకున్న నేను ఎలాగైనా నా మేనకోడలి జీవితాన్ని నాశనం కాకుండా కాపాడాలని అనుకున్నాను. అందుకే ధీరజ్ ఆ హోటల్కి పోలీసులు రైడ్కి వచ్చారు. ఎక్కడ నా కోడల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారోనని భయపడి వెంటనే ధీరజ్ చేత బలవంతంగా తాళి కట్టించాను. కానీ ఇందులో నా తప్పేమీ లేదు అనగానే ఇక మాటలు విన్న సేనాపతి, భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే సేనాపతి, లేదు, ఇదంతా అబద్ధం. నా మీద, నా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే మీరిలా చేశారని నాకు అనిపిస్తుంది అని చెప్పి సేనాపతి అనగానే ఇక మాటలు విన్న ప్రేమ చాలా కోపంగా సేనాపతి దగ్గరికి వచ్చి సేనాపతి చెంప పగలగొడుతుంది. నీకు ఏం తెలుసని మా ఇంటి గురించి మాట్లాడుతున్నావు? నా జీవితం నాశనమైపోకూడదనే అత్తయ్య ఆ రోజు ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం. ఒకరిని విడిచి ఒకరం ఉండలేకుండా అయిపోయాము. అలాంటి మా జీవితాలని నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక ప్రేమ సేనాపతి చెంప పగలగొడుతుంది. ఇక మాటలు విన్న సేనాపతి, ఎస్ఐ గారు, నా కూతుర్ని మొత్తం మార్చేశారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయండి అని చెప్పగానే ఇక ఎస్ఐ, సరే రామరాజు గారు, ఆ సేనాపతి కేసు విత్డ్రా చేసుకుంటేనే మిమ్మల్ని వదిలేస్తాం అని చెప్పి రామరాజు ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి, అందుకేనా అమ్మ పుట్టినరోజు నా ఇంట్లో చెయ్యాలని మీరందరూ కోరారు? ఈ సంతోషం ఎన్నో రోజులు ఉంటుందనుకున్నాను. ఇక మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండవు, వాటికి స్థానం లేదు అనుకున్నాను. కానీ మీరు నమ్మించి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో పుట్టినరోజు చేసి ఇప్పుడు నా ఇంటినే నాశనం చెయ్యాలని చూస్తారా? నా భర్తని, కొడుకుని పోలీసులకి పట్టిస్తారా అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు భద్రావతి చాలా బాధపడుతూ, బుజ్జమ్మ, నాకేమీ తెలియదే, అదంతా సేనాపతిగాడు చేస్తున్నాడు. అసలు ఈ విషయం ముందు తెలిసి ఉంటే నేను వాణ్ణి కేసు పెట్టనిచ్చేవాన్నే కాదు అనగానే అప్పుడు వేదవతి, చూడక్క, ఇన్ని రోజులు ఎక్కడ మన పుట్టింటి పరిస్థితి పరువు పోతుందోనని ఇన్ని రోజులు ఓపిక పట్టాను. కానీ ఇక ఓపిక నశించింది. కోర్టులో మీ గురించి, మీ పుట్టింటి గురించి మొత్తం నేను నిజం చెప్పేస్తాను. నీ మేనకోడలి జీవితమే నాశనం అవుతుంది. అప్పుడు నా కొడుకు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా ఫలితం లేకుండా పోతుంది అని చెప్పి ఇక వేదవతి భద్రావతి సేనాపతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాటలు విన్న
భద్రావతి చాలా బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఇక అది చూసిన సేనాపతి, అక్క ఇప్పుడు ఎలా ఉందక్క, ఆ రామరాజు కుటుంబం మీద పగ తీర్చుకున్నాం కదా అనగానే అప్పుడు భద్రావతి చాలా కోపంగా సేనాపతి చెంప పగలగొడుతుంది. అది చూసిన సేనాపతి, ఏంటక్క ఏం జరిగింది, ఎందుకు నేను ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాను, నువ్వేంటక్క వాణ్ణి అరెస్ట్ చేసినందుకు నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు భద్రావతి, ఒరే వాడి మీద పగ తీర్చుకోవాలి, కానీ మన కుటుంబం పరువు పోయేలే కాదురా, ఇప్పుడు కోర్టులో రామరాజుని ధీరజ్ని నిలబెడతారు, అప్పుడు ఆ ధీరజ్ జరిగిన విషయమంతా కోర్టులో చెప్తాడు, దాంతో కోర్టులో మన పరువు పోతుంది, మన ఆడపిల్లని ఒకడు మోసం చేసి వేరే వాళ్ళకి అమ్మాలని చూశాడని అప్పుడే ఆ సమయంలో నాకు ఏమీ తోయక ప్రేమ మెడలో తాళి కట్టానని ఆ ధీరజ్ గాడు చెప్తే ఇక ప్రేమ జీవితం ఎలా నాశనం అయిపోతుందో నీకు తెలుసా, అసలు ఎందుకురా ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అక్క అది అంటూ ఉంటే ఇక వెంటనే భద్రావతి, ఒరే వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధీరజ్ రామరాజు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకో, లేకపోతే మన ఇంటి పరువే పోతుంది, ఊళ్ళో అందరి ముందు మనం తలెత్తుకోకుండా తిరగలేము అని చెప్పి భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న సేనాపతి, సరే అక్క అని చెప్పి ఇక సేనాపతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామరాజు ధీరజ్ మీద పెట్టిన కేసుని విత్డ్రా తీసుకుంటాడు. ఇక దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని వదిలేస్తారు. ఇక వాళ్ళిద్దరూ ఇంటికి వస్తారు. రామరాజు మాత్రం రూములో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి, ఏంటండి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు, మొన్న జరిగిన దాని గురించా అనగానే అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు, బయటి వాళ్ళనా ఇంట్లో వాళ్ళనా కూడా నమ్మే పరిస్థితి లేదు, అందరూ మోసం చేసేవాళ్ళే అనగానే అప్పుడు వేదవతి, లేదండి నేను ఎవరిని మోసం చెయ్యలేదు, నేను ధీరజ్ ప్రేమ జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని, నేను ఒక ఆడపిల్ల జీవితం అలా కాకూడదని వెంటనే ధీరజ్ చేత తన మెడలో తాళి కట్టించాను, లేకపోతే ప్రేమని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవారు, పాపం తన జీవితం నాశనమైపోయేదండి, అందుకే ఆలోచించి అలా చేశాను, కానీ ఆ విషయం మీతో చెప్తే ఎక్కడ మీరు నా మీద కోపడతారని ఇన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, నువ్వు చేసింది బాగానే ఉంది, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది, కానీ ఈ విషయం నాతో చెప్పలేదన్న ఒకే ఒక బాధ నన్ను వెంటాడుతుంది, ఎందుకు బుజ్జమ్మ, నేను ఒంటరి వాణ్ణి కాదు, నా కుటుంబం నా ఇల్లు ఇల్లాలు పిల్లలు అనుకున్నాను, కానీ వాళ్ళే నన్ను మోసం చేస్తుంటే ఇక నేను ఎవరిని నమ్మాలి, ఎన్ని రోజులు నాకు అందరూ ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను ఒంటరి వాణ్ణేనా అని అనగానే అప్పుడు వేదవతి బాధపడుతూ, ఏంటండి ఎందుకు అలా బాధపడుతున్నారు, ఈ విషయం మీకు చెప్తే నా మీద ఎక్కడ కోప్పడతారని ఎన్ని రోజులు ఈ విషయం మీతో చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి రామరాజు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. మరో పక్క ధీరజ్ కూడా ఆలోచిస్తూ ఉంటే ప్రేమ మాత్రం, ఒరే ధీరజ్ ఏంట్రా ఇలా జరిగిందేంటి, మా వాళ్ళు ఇక్కడికి వచ్చారు సంతోషంగా ఉన్నారు అనుకున్నాను, కానీ వాళ్ళు మాత్రం ఇలా మోసం చేస్తారని అనుకోలేదురా అనగానే అప్పుడు ధీరజ్, చూసావా నేనన్నదే కరెక్ట్ అయింది, మీ వాళ్ళు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో కూడా అర్థం కాదు, చూడు నా ఇంటికి వచ్చి నా తిండి తింటూ ఇప్పుడు మా నాన్ననే అరెస్ట్ చేయించారు, మీ నాన్న బెజ్జాల దేవా, చూడు ఇంకొకసారి నీ పుట్టింటి గురించి ఎక్కువ చేసి మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను, ఇన్ని రోజులు మీ పుట్టింటి పరువు పోకూడదనే ఓపిక పట్టాను, కానీ మీ నాన్న చేసిన పనికి వాణ్ణి చంపినా పర్వాలేదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, అవునరా ధీరజ్, నేను కూడా వాళ్ళ గురించి పాజిటివ్గానే ఊహించుకున్నాను, కానీ వాళ్ళు మనల్ని ఇంత మోసం చేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాను, నన్ను క్షమించరా, ఇక ఎప్పుడు వాళ్ళ మొహం చూడడానికి కూడా నేను ఇష్టపడను అని ప్రేమ అంటుంది. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, సరే మేమ, ఎప్పటికైనా ఈ నిజం నాన్నకు తెలియాల్సిందే,
కానీ అది ఈ రూపంలో తెలిసిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని ఓదారుస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమ రామరాజు ధీరజ్ని అరెస్ట్ చేయించిన సేనాపతి చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన ప్రేమ షాక్లో భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.